తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అనేక విధానాలున్నాయి. అందులో వీఐపీ బ్రేక్ దర్శనం ఒకటి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో టికెట్ డబ్బులు చెల్లించి దర్శనం చేసుకునేందుకు ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ఉంటుంది. అదే విధానం ఇంద్రకీలాద్రిపై అభాసు పాలవుతోంది. సిఫార్సు లేఖలు ఉన్న వారికి ఎలాంటి టికెట్ తీసుకోకుండా దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత రెండో అతిపెద్ద ఆలయం విజయవాడ కనకదుర్గ దేవస్థానం. అన్ని దేవాలయాల్లోనూ ఒకే విధానం అమలు కావాలని ప్రభుత్వం చెబుతోంది. అది దుర్గగుడిలో మాత్రం కనిపించట్లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చే సిఫార్సులతో రోజుకు 1000 మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ లేఖలు తీసుకొచ్చిన భక్తులు టికెట్ తీసుకోకుండా ఉచితంగా అంతరాలయం దర్శనం చేసుకుంటున్నారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. సిఫార్సుతో వచ్చిన వారు మాత్రం టికెట్ కూడా తీసుకోకుండా నేరుగా అంతరాలయ దర్శనానికి వెళ్లిపోతున్నారు. అదేంటని ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతున్నారు. దుర్గగుడికి ఆదివారం, మంగళవారం, శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ 3 వారాల్లో రోజుకు 30,000 నుంచి 40,000 మంది దర్శనానికి వస్తుంటారు. ఆలయంలో ఉచిత దర్శనం 100, 300, 500 దర్శనాలు ఉన్నాయి. ఇందులో 500 టికెట్ తీసుకున్న భక్తులను అంతరాలయంలోకి అనుమతిస్తారు. 300 టికెట్ ఉన్న భక్తులకు ముఖ మండపంలో ఉంచి దర్శనం చేయిస్తారు. ఆలయంలో ఒక్కోసారి 500 టికెట్ క్యూ రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో సిఫార్సులతో వచ్చిన వారిని 300 క్యూలో పంపాలని ప్రోటోకాల్ సిబ్బంది భావిస్తుంటారు. అంతరాలయం క్యూ రద్దీగా ఉన్నందున ముఖమండప దర్శనానికి వెళ్లాలని సిబ్బంది భక్తులకు సూచిస్తుంటారు. దీనికి వారు ససేమిరా అంటున్నారు. దీంతో వారిని ప్రముఖులను తీసుకువెళ్లే మార్గంలో దర్శనానికి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడిన భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో సిఫార్సుతో వచ్చిన వారు కూడా టికెట్ తీసుకోవాల్సిందే. ఇంద్రకీలాద్రిపై మాత్రం సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి ఎలాంటి టికెట్ లేకుండానే దర్శనం జరుగుతోంది. ఆలయ సిబ్బంది, దేవస్థాన వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. దీనివల్ల ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. అలాగే సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని ప్రత్యేక మార్గాల్లో పంపినప్పుడు సాధారణ భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇది అన్యాయమంటున్నారు భక్తులు. ఇక్కడ కూడా తిరుమల తరహా వ్యవస్థ ఉండాలంటున్నారు.